అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీలు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇరాన్ని సర్వనాశనం చేసి మోకాలపై కూర్చోబెట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాయి. మొదట దాడులు జరిగినప్పుడు ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే వందల సంఖ్యలో వైమానిక దాడులు జరిగాయి. కీలక మిలిటరీ బేస్లని ధ్వంసమైపోయాయి. టాప్ లీడర్షిప్ టార్గెట్ అయింది. అందరూ ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు. ఈ యుద్ధం కొన్ని రోజుల్లోనే ముగుస్తుంది, ఎండ్ కార్డ్ పడుతుందని భావించారు. కట్ చేస్తే రివెంజ్ స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా కూలిపోలేదు. కేవలం దెబ్బతిన్న పులిలాగా తన సమయం కోసం వేచి చూసింది. వారి క్షిపణి శక్తుల్లో 30 నుంచి 35% మాత్రమే పూర్తిగా నాశనమైంది. మిగతాది అండర్ గ్రౌండ్ బంకర్స్లో దాచుకొని సమయం కోసం ఎదురు చూశారు. ఆ సమయం రాగానే అమెరికా అండ్ ఇజ్రాయెల్ దేశాలపైన విరుచుకుపడింది. ఒక్కసారిగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసేసింది. ఇక్కడే ప్రపంచానికి ఈ యుద్ధం అంత ఈజీగా ఫినిష్ అవ్వదు అని ఒక క్లారిటీ వచ్చింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ అనుకున్న ప్లాన్ ఏంటంటే త్వరగా దాడి చేసి ఇరాన్ని పూర్తిగా కూల్చివేయాలి అని. కానీ రియాలిటీ మాత్రం ఇరాన్ ఇంకా నిలబడి ఉంది, నిలదొక్కుంటోంది. నువ్వు చెయ్యెత్తితే నేను కాల ఎత్తుతా అనే రేంజ్కి వెళ్ళిపోయింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ పైన ఒంటరి పోరాటం చేసి ధైర్యంగా నిలబడుతుంది. కాబట్టి ఇది ఇరాన్కి విజయమే కదా అని మీలో చాలామంది అనుకోవచ్చు. ఇది కన్ఫామ్గా చెప్పలేం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం అయితే గెలుపుదారి ఇరాన్కే ఎక్కువగా ఉంది. అలా సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ఇరాన్ దేశాన్ని, వాళ్ళ మిలిటరీని అండ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సభ్యులకు ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు వెంటనే మీ ఆయుధాలను వదిలేసి లొంగిపోతే మీపై ఎలాంటి చర్య తీసుకోము, మీకు పూర్తి రక్షణ మేము కల్పిస్తాము అని చెప్పి. Members of the Islamic Revolutionary Guard, the armed forces, and all of the police, I say tonight that you must lay down your weapons and have complete immunity, or in the alternative, face certain death. So, lay down your arms, you will be treated fairly with total immunity, or you will face certain death. కానీ మీరు లొంగిపోకుండా పోరాటం కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడేమో ఎలా అయినా సరే ఇరాన్ని కాంప్రమైజ్ చేసేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసే ప్రయత్నాలు షురూ చేశాడు. అండ్ ఆ ప్రాసెస్లోని ట్రంప్ ఇరాన్తో పీస్ టాక్ కోసం డెడ్ లైన్ని ఏప్రిల్ 6 వరకు ఎక్స్టెండ్ చేశాడు. అండ్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ని తీసుకురావడం కోసం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా కాల్ చేసి సపోర్ట్ కావాలి అని చెప్పి వేడుకుంటున్నాడు. అంటే ఒక అడుగు వెనకేశాడు అని చెప్పి చెప్పాలి. ఇక్కడ అదే అర్థమవుతుంది. ఇరాన్పై యుద్ధం అనుకున్నట్లుగా త్వరగా ముగియపోవడంతో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెమ్మదిగా ఒక బ్లేమ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో ఇద్దరూ కలిసి ఇరాన్ పైన దాడి ప్రారంభించి అత్యంత తక్కువ సమయంలో పెద్ద ఫలితం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యుద్ధం లాంగ్గా కొనసాగుతూ ఉండడంతో ఇరాన్ ఇంకా ప్రతి దాడులు కూడా కొనసాగిస్తూ ఉండడంతో వ్యూహాల్లో విభేదాలు ఒక్కసారిగా ఈ రెండు దేశాల మధ్య బయటపడుతూ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అమెరికా వర్గాల్లో కొంతమంది ఈ యుద్ధాన్ని ఎక్కువగా ఎస్కలేట్ చేయటం వల్ల పరిస్థితి క్రిటికల్గా మారిందని చెప్తూ ఉంటే, మరికొంతమంది నేరుగా ఇజ్రాయెల్ అగ్రెసివ్ స్టాండ్కి కారణంగా పరిస్థితి కంట్రోల్ తప్పిందని చెప్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడి వరకు వాచ్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్గా ఉంటుంది. ఇరాన్పై దాడి చేయడంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి కారణంగానే ట్రంప్ ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చాలామంది అమెరికన్ ఎక్స్పర్ట్స్ విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే సమయంలో ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా విభేదాలు రావటం మొదలయ్యాయి. అమెరికా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇరాన్పై మరింత స్ట్రాంగ్ దెబ్బ కొట్టేవాళ్ళమని కూడా వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తనపై వస్తున్న రూమర్స్కి ఒక ఇంటర్వ్యూలో చాలా క్లారిటీ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, దానికి మీరందరూ సాక్షులు. నేను స్పీచ్ని క్లోజ్ చేసే ముందు నా పైన సర్క్యులేట్ అవుతున్న ఇంకొక ఫేక్ న్యూస్ గురించి మాట్లాడాలి. ఇజ్రాయెల్ అమెరికాకి మాయమాటలు చెప్పి ఇరాన్తో యుద్ధంలోకి లాగింది అనే న్యూస్ కంప్లీట్గా రాంగ్.
నిజంగా ఎవరైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పగలరని అనుకుంటున్నారా? అసలు అది ఇంపాసిబుల్. ట్రంప్ ఎప్పుడు తన నిర్ణయాలని నేను చెప్తేనో లేక మీరు చెప్తేనో తీసుకోరు. తను తీసుకునే నిర్ణయాలు కానీ యాక్షన్స్ కానీ అమెరికాకి ఉపయోగపడే విధంగా ఉంటే మాత్రమే తీసుకుంటాడు. అలా ఎవరైనా చెప్తేనే వింటాడు. అలాగే భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటాడు. అంతేకాని నేను ట్రంప్ని ఫోర్సిబుల్గా ఇరాన్పై యుద్ధం చేయడానికి సపోర్ట్ చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. First of all, I just want to say I'm alive and you're all witnesses. And I want to close these opening remarks with one other fake news. And that is that Israel somehow dragged the U.S. into a conflict with Iran. Does anyone really think that someone can tell President Trump what to do? Come on. President Trump always makes his decisions on what he thinks is good for America. And may I add, I think what is also good for future generations. In this case, those interests are absolutely clear. And so is the clarity of our achievements. But ఇంకో పక్క ట్రంప్పై అమెరికన్స్ ఫైర్ అవుతున్నారు అండ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం నిజంగా మనకు అవసరమా? ఈ దేశానికి అవసరమా? ఈ యుద్ధం ఎలాంటి పరిష్కారం తీసుకురాదు కదా. ఇది కేవలం అమాయక ప్రజల ప్రాణాలను తీస్తుంది, ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతుంది అని చెప్పి కొంతమంది భావోద్వేగంగా స్పందిస్తూ మనం మానవత్వాన్ని మర్చిపోయాం, మతం చెప్పే విలువలని పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు కేవలం రక్తపాతం మాత్రమే మిగిలిందని చెప్తున్నారు అమెరికన్స్. We forgot about it. We fight and blood and blood and blood. వారి మాటల్లో ఒక బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు ప్రజలని మోసం చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయనే ఆవేదన క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ అమెరికాలో ఉన్న కొంతమంది ఇరాన్ సపోర్టర్స్ ఇరాన్పై దాడులు కావాలని కోరుకునే వాళ్ళు నిజమైన ఇరానియన్లు కాదు అని ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళపైన దాడి జరుగుతూ ఉంటే ఇరాన్ ఏం చేయాలి? గాజులు తొడుక్కొని సైలెంట్గా ఉండాలా అని హెచ్చరిస్తున్నారు కూడా. సో గతంలో ఇరాక్ యుద్ధం ఎలా తప్పుదారి పట్టిందో గుర్తు చేస్తూ ఇరాన్ నుంచి అణుముప్పు ఉందనే వాదన కూడా నిజం కాదని అమెరికా ఇంటెలిజెన్స్ ముందే చెప్పింది అని పబ్లిక్ కూడా చెప్తూ ఉన్నారు, ఒప్పుకుంటున్నారు. అందుకే పబ్లిక్ అంతా ఒక్కటై ఈ యుద్ధం చివరికి ఒక పెద్ద ఫెయిల్ అవుతుందని చెప్పి బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆటలో అరటిపండు ఎవరయ్యా అంటే ట్రంప్ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎపిస్టీన్ ఫైల్స్ రిలీజ్ అయ్యాక నీ పైన ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టులు జరిగాయి. వాటి గురించి ఎక్కడ చెప్పాల్సి వస్తుందని నీకు అసలు సంబంధమే లేని ఇష్యూలో దూరి అన్యాయంగా ఎంతోమంది ప్రాణాలను తీసిన నేరస్తుడు అయ్యావు. అందులో నీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యుద్ధం ఆగినా నీ పైన పబ్లిక్ తీసుకున్న యాక్షన్స్ మాత్రం ఆగలేవు. ఒక తప్పు కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు చేయటం అంటే ఇదే అనిపిస్తుంది కదా. చూసారు కదా ట్రంప్ యొక్క కసాయి కదా. అందుకే కాళ్ళు లేకపోతే జుట్టు. ఈ వీడియో చూశాక మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.